ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారతదేశ నిర్మాణ శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా సేవలు అందించి దేశ సమైక్యత కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875వ సంవత్సరంలో జన్మించారని గుర్తు చేశారు. రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకుల ఆదేశాల మేరకు అక్టోబర్ 31 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాజరు కావాలని రాపెల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్నం నరసయ్య, మెరుగు లక్ష్మణ్, జవ్వాజి రాజశేఖర్, సంపత్, బాలరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నలువిధల వ్యాపింపజేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి తను 1875లో జన్మించడం జరిగింది. ఇది 150వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో తేదీ 31/10వ నెల శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్ల బతుకమ్మ తెప్ప వద్ద నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఓల్డ్ బస్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ వారి అడుగుజాడల్లో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం పాల్గొనాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి కూడా కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, తర్వాత ప్రతి ఒక్కరి మన్ననలు పొందే విధంగా అభివృద్ధిలో భాగంగానే ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించి స్టాచ్యూ ఆఫ్ ఇండియా కూడా స్టాచ్యూ నిర్మించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, హిందూ నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను.